మావోయిస్టు పార్టీలో లొంగిపోయినటువంటి నాయకులు కొత్త పార్టీ పెట్టబోతున్నారా? అదే నాయకులు కొత్త పార్టీ పెట్టబోతే ఒకవేళ కొత్త పార్టీ పెట్టినట్లయితే దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతున్నారా? మరి వాళ్ళు కొత్త పార్టీ పెట్టినప్పుడు వాళ్ళతో ఎవరు పోయే అవకాశాలు ఉంటాయి, ఎవరు కలిసి పనిచేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మావోయిస్టు పార్టీలోనే పొసగగా సిద్ధాంతం నచ్చగా ముందే లొంగిపోయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, టక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ముందే లొంగిపోయినప్పుడు వాళ్ళను దేవుజీ వర్గం అంతా కూడా ఉద్యమ ద్రోహులు, పార్టీని ద్రోహం చేసే వెళ్ళిన నాయకులు ద్రోహులు అని ముద్ర వేసిర్రు. మరి వాళ్ళ బాటలోనే దేవుజీ వర్గం కూడా లొంగిపోయింది. సిద్ధాంతపరంగా విభేదించి ముందు లొంగిపోయినటువంటి టక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను మేము ప్రజా ఉద్యమంలో ఉంటాం, ప్రజల కోసం కొట్లాడతామని లొంగిపోయిన తర్వాత చెప్పారు. ఆ తర్వాత గత నెలలో ఆఖరి వారంలో లొంగిపోయినటువంటి దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, అట్లాగే బడే చొక్కారావు అలియాస్ దామోదర్, వీళ్ళంతా కూడా లొంగిపోయారు. దేవుజీ వర్గంగా వీళ్ళు ముద్రపడిర్రు. మరి ఇప్పుడు లొంగిపోయిన వారిలో ఉద్యమంలో కొనసాగుతాం, ప్రజా ఉద్యమాలలో కొనసాగుతాం, ప్రజల కోసం కొట్లాడతామని ఈ వర్గం కూడా చెబుతుంది. మరి రెండు వర్గాలు అంతిమ లక్ష్యం ఏంటి? మావోయిస్టులో ఉన్నప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించి మావోయిజం అంతిమ లక్ష్యంగా పనిచేసిర్రు. ఇప్పుడు లొంగిపోయిన తర్వాత ప్రజల కోసం పనిచేస్తామన్నారు. ప్రజల కోసం కలిసి పనిచేస్తారా, విడిపోయి పనిచేస్తారా? మరి బీజేపీకి అనుకూలంగా ఏ వర్గం పనిచేయబోతుంది, బీజేపీకి వ్యతిరేకంగా ఏ వర్గం పనిచేయబోతుంది? ప్రజల కోసమే పనిచేస్తారా, పార్టీలకు అనుకూలంగా పనిచేస్తారా, ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేస్తారా? లొంగిపోయినప్పుడు మరి ప్రభుత్వానికి ఏం హామీ ఇచ్చిర్రు? బీజేపీకి అనుకూలంగా ఉంటామని చెప్పిర్రా, బీజేపీకి వ్యతిరేకంగా ఉంటామని చెప్పారా? లేదా లొంగిపోయే నాటికి ఎలాంటి షరతులు లేకుండా ఇప్పుడు లొంగిపోయిన తర్వాత ప్రజా ఉద్యమాల కోసం పనిచేస్తామని కంకరం కట్టుకున్నారా? ఇవన్నీ మనకు క్వశ్చన్ మార్క్స్ గానే కనబడుతుంటాయి. దీని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. దేవుజీ సోను వర్గాలు కలుస్తాయా? కలిసి ప్రజల కోసమే ఉద్యమాలు చేస్తారా, లేదా విడిపోయి ఉద్యమాలు చేస్తారా? విభేదాలు వీడి పక్కకు పెట్టి ఈ సోను దేవుజీ వర్గాలు కలిసి పనిచేస్తే దేశంలో బలమైన శక్తిగా అవతరించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో కొత్త చర్చకు దారితీసింది. మాజీ మావోయిస్టులు దేవుజీ, రాజిరెడ్డి, బడే చొక్కారావు ఈ ముగ్గురు కూడా సిపిఐ పార్టీకి ఆఫీస్కి వెళ్తున్నారనేటువంటి వార్తలు వచ్చినాయి. అది కాస్త రద్దయినట్టు కూడా మనకు సమాచారం. పోకపోయినా సిపిఐ, వామపక్షాలు, సిపిఎం, ఈ మావోయిస్టు పార్టీలు లొంగిపోయిన వాళ్ళంతా కూడా ఒకతాటి పైకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నట్టు మనకు సమాచారం. అయితే టక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న గత నెలలో ఛత్తీస్గఢ్లో కొన్ని గ్రామాలలో పర్యటించిండు. అట్లాగే రీసెంట్గా తెలంగాణకు కూడా వచ్చిండు, పర్యటించిండు. మీడియాతో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడిండు. కొత్త దారి కోసం వెతుకుతున్నాం, కొత్త పందా కోసం వెతుకుతున్నాం అని చెప్పిండు. తాము చట్టబద్ధంగా పనిచేసేటువంటి కొత్త దారి కోసమే వెతుకుతున్నామని ఒక మాట మాట్లాడిండు. ఇప్పుడున్న ఏ పార్టీల్లో చేరబోమని, తాము 40 ఏళ్ల జీవితం అజ్ఞాతంలో గడిపి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని వచ్చిన వాళ్ళం కాబట్టి ఆచి తూచి అన్ని విషయాలు పరిశీలించాకే ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడున్న ఏ పార్టీలో చేరే ప్రసక్తి లేదు, కొత్త సిద్ధాంతం కోసం, కొత్త పందా కోసం వెతుకుతున్నామని ఆయన మాటల్లో వ్యక్తపరిచిండు. రాబోయే కాలంలో ప్రజల కోసమే పనిచేస్తామని అన్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దేశంలో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరితోటి కొత్త పార్టీ రాబోతుందా అనేటువంటి సంకేతాలు టక్కెలపల్లి వాసుదేవరావు మీడియా ఆధారంగా ప్రజలకు చేరవేసిండా అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి. మరి ఇద్దరి మార్గం ఒకటేనా? దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి, అట్లాగే ఆశన్న కావచ్చు, సోను కావచ్చు, మరి వీళ్ళందరూ మార్గం ఒకటేనా? లొంగిపోయిన తర్వాత కలుస్తారా, విడిపోయే ఉంటారా? లొంగిపోగానే ఆశన్న మీద, సోను మీద దేవుజీ వర్గం ద్రోహులుగా ప్రకటించింది. మరి అదే దారిలో దేవుజీ వర్గం కూడా లొంగిపోయిన తర్వాత వీళ్ళు కలిసి పోరాడతారా? మొత్తం ఇప్పటి వరకు లొంగిపోయినటువంటి మావోయిస్టులు 3000 మంది లొంగిపోయి ఉంటారు. 2024 ఆపరేషన్ ఖగారు ప్రారంభమైన అప్పటి నుండి నేటి వరకు సుమారుగా 2650 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మిగతా కొంతమంది జైళ్లలో ఉన్నారు. మొత్తం కలిపితే 3000 మంది మావోయిస్టులు ఉంటారు.
వీళ్ళతో దేశంలో కొత్త విప్లవాన్ని తీసుకురావాలి, కొత్త సిద్ధాంతాన్ని రూపొందించాలి, రాజకీయ పార్టీగా అవతరించాలి అనే ఆలోచనలో దేవుజీ వర్గం ఉందట. మరి ఆ దేవుజీ వర్గం ఆలోచనకు సోను, ఆసన్న వర్గం తోడవుతాయా లేదా విడివిడిగా పార్టీలు పెట్టబోతున్నారా? వీళ్ళు ఏదేమైనా ఆసన్న వర్గం, ఆసన్న అట్లాగే సోను ఈ టీం, అట్లాగే దేవుజీ వర్గం ఈ రెండు కూడా ఒక్కటై వాళ్లకు వామపక్షాలు తోడైతే సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ వీళ్ళంతా కూడా కలిస్తే దేశంలో ఒక వామపక్ష కూటమి బలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ వామపక్ష కూటమి బలమైతే ప్రజలందరూ కూడా దానికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. మనం శ్రీలంకలో చూసాం. ఎప్పుడు కూడా అంటే అసలు ఊహించినటువంటి వ్యక్తి శ్రీలంక ప్రధానమంత్రి అయ్యిండు. అది ప్రజలు కోరుకున్నారు కాబట్టి ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తే ప్రజలే సీటు మీద కూర్చోబెడతారేమో. కాబట్టి ఇప్పుడున్నటువంటి దేశంలో అన్ని పార్టీలను ప్రజలు చూసి చూసి విసిగిపోయిర్రు. బలమైన శక్తి రావాలి, బలమైన కూటమి రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ మావోయిస్టు పార్టీలో లొంగిపోయినటువంటి దేవుజీ, అట్లాగే సంగ్రామ్, మల్లా రాజిరెడ్డి అలియాస్ బడే చొక్కారావు ఈ వర్గం, అట్లాగే సోను, ఆసన్న వర్గం వీళ్ళు ఒకటై వీళ్ళతో సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ వామపక్ష శక్తులన్నీ కూడా ఒక్కటైతే దేశంలో కొత్త నాందికి శ్రీకారం చుట్టొచ్చనేటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే మరి దీనికి వామపక్షాలు సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ పార్టీలన్నీ కూడా ఈ సిద్ధాంతం వీళ్ళను సపోర్ట్ చేయాలంటే ముందుగా దేవుజీ వర్గం, ఈ సోను వర్గం ఏకం కావాల్సినటువంటి అవకాశం ఉంది. వీరు ఏకం అవుతారా లేదా బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని ఏ పార్టీ పెట్టకుండా ఉంటారా అనేటువంటిది ఒక ప్రశ్న. రెండవది, లొంగిపోయిన వాళ్ళందరి మీద కేసులు మాఫీ చేసిర్రు, వాళ్ళ మీద ప్రకటించబడ్డటువంటి ఏదైతే రివార్డు ఉందో చెక్కుల రూపంలో వాళ్ళకి ఇచ్చిర్రు, సౌకర్యాలు కూడా కల్పిస్తామని ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాట ఇచ్చినాయి. మరి జైళ్లలో ఉంటున్న వారి పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా క్వశ్చన్ మార్క్ వస్తుంది. జైళ్లలో ఉంటున్న వాళ్ళను కూడా విడుదల చేయాలి, ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలనేటువంటి బలమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్ర కమిటీ కార్యదర్శి ఆయన సూచనల మేరకే కింది స్థాయి క్యాడర్ అంతా కూడా పనిచేసుకుంటూ పోయినారు. అందులో భాగంగానే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు చాలామంది పోలీసులకు దొరికి జైళ్ళలో మగ్గుతున్నారు. మరి చేయమన్నటువంటి దేవుజీ లొంగిపోయి హ్యాపీగా సమాజంలో తిరుగుతున్నాడు. చేసినటువంటి మావోయిస్టులు జైలులో ఉంటున్నారు. మరి దీన్ని ఏ కోణంలో చూడాలి? వదిలిపెడితే అందరు మావోయిస్టుల మీద కేసులు లేకుండా చేయాలి, ఉంటే అందరు మావోయిస్టుల మీద కేసులు పెట్టాలి అనేటువంటిది కూడా కొంతమంది జైల్లో ఉన్నటువంటి మావోయిస్టు కుటుంబ సభ్యుల నుండి ఇట్లాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇంకా చూస్తే లొంగిపోయినటువంటి వాళ్ళందరినీ కొంతకాలం అట్లే ఉంచేసి తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళని ఇష్టం వచ్చినట్లు ఆడిస్తుంది. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు వినకపోతే రాబోయే కాలంలో వాళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ జైలుకు పంపించే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఏదేమైనా దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయి అంటే అవి కూడా వామపక్ష పార్టీలు, మావోయిస్ట్ పార్టీ, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ పార్టీలు. మరి ఈ పార్టీలను బలహీనపరచడానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలే దేవుజీలను, సోనులను ఆడిస్తున్నారు. ఆ ఆటలో భాగంగానే వీళ్ళందరి ఐక్య కూటమి చేయాలని చూస్తున్నారు. సో బీజేపీ ఏదైతే ఎజెండా పెడుతుందో ఆ ఎజెండానే దేవుజీ ద్వారా, సోను ద్వారా వామపక్షాలకు ఎజెండాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కూడా అంటున్నారు. అంటే వామపక్ష కూటమిని బలహీనపరచడం కోసం దేవుజీ, సోనులు పావులు కాబోతున్నారా, లేదా సొంత ఎజెండా మీద ఇద్దరు ఒకటై పార్టీ పెట్టి ప్రజా ఉద్యమాలకు దగ్గర కానున్నారా? రాబోయే కాలంలో చూడాల్సింది.